స్వామి హరి ఓం. హరి ఓం. అంటే ఇప్పుడు మీకు హరి ఓం అన్నాం కదా, ఈ హరి ఓం అనడానికి అర్థం ఏంటి? అంటే ఒకరు నమస్తే పెడతారు, ఒకరు హరి ఓం అంటారు. ఉపనిషత్తుల్లో హరి ఓం అనే ప్రతి కార్యక్రమం ప్రారంభిస్తారు. హరి అంటే సర్వ దుఃఖాలని హరించేవాడు అని అర్థం. హరింపజేసుకోవాలంటే ఓంకార స్వరూపుడు పరమాత్మను స్మరించాలని ఉద్దేశం. నేను పెట్టిన నమస్కారం మీకు పెట్టినట్ట. అంతటా హరి అంటే ఒక వ్యక్తి కాదు కదా, మన దుఃఖాన్ని పోగొట్టేవాడిని హరి అంటాం. హరించేవాడు, ఏం హరించేవాడు? దుఃఖాన్ని హరించేవాడు హరి అంటాం. కాబట్టి హరి ఓం అంటే దేని ద్వారా అంటే దుఃఖం పోవాలంటే ఓంకారం యొక్క స్వరూపమైన పరమాత్మ గురించి తెలుసుకోవడం అని ఉద్దేశం. మీరెవరు అంటే ఏం చెప్తారు సార్? అంటే దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. మీరు ఎవరు అనేటువంటిది సహజంగా ఒక పేరుతో అలవాటు పడ్డాం మనం. మీరు అంటాం, ఆ పేరు పెట్టి వాళ్ళు వీళ్ళు అని పిలుకుంటాం. మీరేంటి దగ్గర ఉన్న వాళ్ళతో సంబంధం ఉంటుంది, దూరంగా ఉంటే వాళ్ళు వీళ్ళు అంటాం కదా, మీరు నేను అనుకుంటాం. కాబట్టి నేను అన్న మీరు ఉద్దేశం ఏంటంటే లౌకికంగా సహజంగా అందరికీ ఒక పేర్లు ఉంటాయి. మీరు ప్రత్యేకంగా కాషాయం వేశారు. కాషాయం వేశారు కాబట్టి మీరు ఎవరు అని అడిగారు. కాషాయ బట్టలు బట్టి కదా, లోపల ఉన్న సరుకును బట్టి కదా. మరి కాషాయం ఎందుకు కట్టారు? బట్ సింబాలిక్ కదా. మీరు వైట్ వేయచ్చు కదా. జ్ఞానం కలిగేదానికి ఏ బట్టలు వేసుకున్న గుర్తు పెట్టుకున్నారు కదా. త్యాగానికి గుర్తు ఏంటంటే కాషాయం. కాబట్టి అన్ని త్యాగం చేస్తే శాంతి వస్తున్న ఉద్దేశంతో శాంతి కోసం జీవించేవాడు కాబట్టి వాళ్ళని కాషాయం ధరిస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు కాషాయం ధరించిన మీరెవరు? శాంతి కాములు, శాంతి కావాలనేవాడు. శాంతి ఎట్లా అంటే? శాంతి అంటే స్వామి అక్కడ ఆలోచించాలి. అంటే అందరూ ఆలోచించాల్సిన విషయం కాబట్టి నేను కూడా చెప్తున్నా. సుఖము, సంతోషము, తృప్తి, ఆనందం అనేటివి ఉంటాయి. దేని సుఖం అంటే మనం ఒక వస్తువు, కావాల్సిన వస్తువు వచ్చినప్పుడు వచ్చే సుఖం అంటాం. రావాల్సిన వస్తువు రానప్పుడు దుఃఖం పొందుతాం. అనుకున్న పని జరిగినప్పుడు తృప్తి పొందుతాం. సుఖానికంటే కొంచెం ఎక్కువగా ఆనందం, ఇంటి నిండా చుట్టాలు వచ్చారు, ఆనందం అంటే ఆనందంగా ఉంటాం. కాబట్టి సుఖము, సంతోషము, తృప్తి, ఆనందం అనేది సంబంధగతాలు, ఒకదాని మీద ఆధారపడి ఒక సంబంధాలతో ఏర్పడతాయి. కాబట్టి శాంతి అనేది అలాంటిది కాదు. శాంతి సంబంధాలను వదిలేస్తే వచ్చేది శాంతి. ఉదాహరణకు నిద్ర అనుకోండి, నిద్రలో జాగ్రత్త అవస్థలో ఉన్న సంబంధాలు వదిలేశారు, స్వప్నంలో సంబంధాలు వదిలేశారు. సంబంధాలు లేకుండా నీలో నీవు ఆనందాన్ని పొందుతున్నావు, దాన్ని శాంతి అంటాం. కాబట్టి శాంతికి ఎవరి ఇతరుల మీద ఆధారపడి డిపెండెన్సీ కాదు, ఇతరుల మీద ఆధారపడింది కాదు. కాబట్టి నువ్వు శాంతిగా ఉండాలంటే ఏం చేయబడింది? శాంతంగా ఉండటమే. ఇఫ్ యూ వాంట్ పీస్ఫుల్, బీ పీస్ఫుల్. కాబట్టి ప్రపంచంలో అవసరాలు తీర్చుకునే వాటిని నీడ్స్ అంటాం. అవసరాలు తీర్చుకుంటాం. ఆకలికి అన్నం తినడం, దప్పికి నీళ్ళు తాగడం, శీతోష్ణాలకు అనుకూలంగా వస్త్రం ధరించడం, ఒక వయసులో పెళ్లి చేసుకోవడం, సంబంధాలు కలిగి ఉండటం ప్రతి ప్రాణులకి ఉన్నాయి. అంటే పెళ్ళి అనే తంతు లేదు కానీ వాటికి కూడా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా. కాబట్టి పిల్లలు పుట్టారు, వాటిని పోషించడం, తల్లి కుక్క కానీ జంతువులు కూడాను ఎక్కడెక్కడ తినొచ్చేసి మళ్ళీ వాటికి పాలిస్తుంది. కాబట్టి వాటి మీద ఎవరి శత్రులు వస్తే సంరక్షిస్తుంది. ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. మన ధర్మానికి ఇవన్నీ ఏర్పాటు ఉంటాయి. మీ జీవితాశయం ఏంటంటే ఏమని చెప్తారు? నా జీవితాశయం అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కుటుంబాన్ని పోషించాలి, వారిని ప్రయోజకులు చేయాలి, ఇది జీవితాశయం. ప్రయోజకులు చేస్తే ఏమొస్తుంది నీకు అనేది ఏం చెప్తారు? తృప్తి, హ్యాపీ. అంటే వారిని బాధ్యతలు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు, సంసారం చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు పాటుకోలేదు, అప్పుడు నీకేం తృప్తి ఉంటుంది? వాళ్ళు ఒక ప్రయోజకులు అయ్యారు. ఏం ప్రయోజకులు అయినారు అంటే వారి జంతువులు కూడా అలాగ ఉన్నాయిగా, వాళ్ళకి మీకేం తేడా అని ఎందుకు ప్రశ్నించుకోకూడదు? జంతువులు కానీ వదిలేస్తాయి కదా. వీటికి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కొంచెం వీడు కూడా కానీ వదిలికే పక్కన పెట్టుకుని 24 గంటలు బుధానించుకుంటాడా కోతిలాగా? వీడు కూడా వదిలేసుకొని కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా. కాబట్టి సంబంధ బాంధవ్యాలున్న ఏ సంబంధాలైనా, జంతువుల, పశువుల, మనుషుల, ఎవరైనా సరే సంబంధాలు ఉన్న ధర్మాలను అనుసరిస్తూ ఉన్నా, అయితే శాంతిగా ఉండాలనే జీవితాశయం మాత్రం తేడా ఉంటుందా? కాబట్టి శాంతిగా ఉండాలంటే ఏం చేయబడలే, వదిలేస్తే శాంతి. అందుకని ఉపనిషత్తు త్యాగ శాంతి అని భగవద్గీతను సర్వసంగ పరిత్యాగం చేసి అని శాంతి అని చెప్తుంది. కాబట్టి భగవద్గీత 12వ అధ్యాయంలో త్యాగ శాంతి అనంతరం అని వదిలేస్తేనే శాంతి అన్నారు. అంటే వదిలేస్తే అంటే అవసరాలు వదిలేయకూడదు కదా.
అవును. ఒక వయసులో పెళ్లి చేయకూడదు కదా. నపుంసకులు కూడా వాళ్ళ మార్గం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కదా సుఖాన్ని పొందేదానికి. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సంబంధగతాలు, వస్తుగతాలు, వ్యక్తిగతాలు, సంబంధగతాలు ఉంటాయి. కాబట్టి శాంతి అనేది నిద్రావస్థలో ఉందనుకోండి, ఏ సంబంధాలు ఉన్నాయి అంటే జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సంబంధం లేకుండా ఉన్నాయి కదా సుషుప్తి అవస్థలో. అప్పుడు శాంతిగా ఉండాలంటే నీలోనే ఉండొచ్చు కదా. ఇలాగ మన ఋషులందరూ ఆలోచించి యానిష సర్వభూతానాం సర్వప్రాణులు ఏదైతే శాంతిని పొందుతున్నాయో, రాత్రి నిద్రలో శాంతిని పొందుతున్నాయో, అలాగా జ్ఞాని సంయమి ఇంద్రియాలు నిగ్రహించుకున్నవాడు, కోరికలు అదుపులో పెట్టుకున్నవాడు సంతోషంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సంతోషంగా శాంతిగా ఉంటాడని చెప్పారు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞ అన్నాడు. దేని ద్వారా శాంతి వస్తుందో కోరికలను వదిలేస్తే శాంతి అని భగవద్గీత చెప్తుంది. కోరికలు, అనుబంధాలు, మానవ సంబంధాలు, భార్యాభర్తల బంధాలు, ఇవన్నీ కూడా ఆ చట్రంలో మనం ఉండిపోయామా? నిజానికి అది వదిలేసుకోవచ్చు? అందరూ అనుకుంటున్నాం ఏ చట్టంలో మీరున్నారో ఆ చట్టంలో మీ భార్య లేదనుకున్నాం. ఒక అతను భార్య పిల్లలను వదిలేసి ఒక మహాత్మునికి ఉపన్యాసాలు వినేసి వైరాగ్యం వచ్చి ఋషిమాల పథాలకు వెళ్ళారు. ఆయన సంవత్సరానికి ఒకసారి వచ్చేసి వాళ్ళ ఊర్లో ఒక దేవుడిని బంధువులను చూసిపోతాడు. అంతవరకే. అయినా సరే ఆ కోరిక కొనసాగకుండా ఉండాలని వెళ్ళిపోతారు. ఈ భార్య ఏం చేసింది, ఎలాగ నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు కదా, మమ్మల్ని అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కదా అని ఆయన దగ్గర తాగి వచ్చి చనిపోయింది. చనిపోయినా సరే ఈ బ్రతికినా ఆమె లేనట్లే అర్థం ఆయన భావించాడు. కాబట్టి ఈ ద్వారా కోరికలు తీసుకునే శాంతిని పొందలేదని తెలుసుకున్నాడు. కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వదలలేక బాధపడింది. అంటే ఇప్పుడు మీరు చెప్పింది స్టోరీ నిజమైందా సార్? జీవితమే నిజమే చెప్పింది నేను. కాబట్టి హరి ఓం తత్సత్.